కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు శాంతి కలుగునుగాక. మనం ఇప్పుడు బైబిల్ కోరస్ పాడుకున్నాం కదా. ఇది బైబిల్ కోరస్ ఎందుకు పాడతారని అంటే, ఆ బైబిల్ మన పైకెత్తి మనం పాడుతూ ఉంటాం. ఎందుకు పాడతారంటే, సంఘంలోకి ఎవరైనా బైబిల్ లేకుండా వస్తే వారిని గమనించి వారికి బైబిల్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఈ పాటని పాడటం ప్రారంభిస్తారు అనమాట. దీంతోపాటు ఇంకో విషయాన్ని కూడా మీకు చెప్పాలి. అదేంటంటే వాగ్దానాలు విశ్వాసులుగా విశ్వాసులుగా అంటే వాగ్దానాలు మనకే, కానీ వాగ్దాన సీట్లు ఇస్తున్నాం చూసారా. మనం క్రిస్మస్కి అదే జనవరికి ఇస్తున్నాం కదా. మనం జనవరికి కొత్తగా తీసి అక్కడ పెడతా ఉంటే తీసుకుంటారు కదా వాగ్దాన సీట్లు. అవి చెప్పాలంటే మనకన్నా కూడా అవి అవిశ్వాసులుగానే చెప్పాలి. ఎందుకు చెప్పమంటారా? అవి ఎందుకు పెట్టారో కూడా చెప్తాను మనం వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా. ఇది 2025 సంవత్సరం నా వాగ్దానం అనమాట. ఇక్కడ ఏం రాస్తుందంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అని రాస్తుంది. నాకే తోడై ఉన్నాడా? మీకు కూడా తోడై ఉన్నాడు. మరి వాగ్దానం అందరికీ నాక? వాగ్దానాలు విశ్వాసాలు అందరికీ మనకే వాగ్దానాలు. ఒకరికి ఒక వాగ్దానం చెల్లి ఒకరికి వాగ్దానం చల్లడానికి లేదు. కానీ ఈ విధంగా ఎందుకు పెడతారండి మందిరంలో? ఎప్పుడూ ప్రార్థనకి రాని వారు కూడా క్రిస్మస్కి జనవరికి వస్తూ ఉంటారు. మా చిన్నప్పుడు మేము కూడా బూందీ పెడతారని, పప్పులు పెడతారని, చాక్లెట్లు ఇస్తారని, యాపిల్స్ పెడతారని, అలాగే అందుకోసం వెళ్ళాను చిన్నప్పుడు. మాకు తెలియక ఆ పప్పులు పెడతారు కదా చిన్న తిందామని చెప్పేసి. అలాగా పండుగ సమయాల్లో ఎప్పుడూ ప్రార్థన కూడా రాని వాళ్ళు వస్తారు కనుక అప్పుడు ఏం చేశారంటే దైవ శాఖలు వాళ్ళకి వచ్చిన ఆలోచన బట్టి ఈ వాగ్దాన షీట్లు ఇలా పెట్టారనమాట. ఇవి పెడితే ఇది తీసుకుని ఎప్పుడు రానాడు చదువుకున్నాడు కూడా ఏమో పక్కన చదివించుకుంటాడు కదా. చదివించుకుంటే నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఎంత మంచి మాట, హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉన్నాడు. ఆ వాక్యం ద్వారా మార్చబడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకు అర్థమవుతుంది, ఒక వాక్యం ద్వారా. అలాగే ఈ వాక్యాన్ని, ఇదే వాక్యాన్ని చాలామంది చెప్తారు, ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడు. నీతో మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఉన్న వాగ్దానాలు అందరికైనా ఒక్కరిగా? అందరికీ. ఉదాహరణకు ఈ వాక్యాన్ని ఎట్టుకుని ఎలా ఉపయోగించుకుంటారు చెప్పినప్పుడు సేవకులు, ఏమండి నన్ను ఎవరో కొట్టేశారు, మన సంఘం కూడా కొట్టేశారు, మీరు రండి అని అన్నారు అనుకోండి. దేవుడు ఒక వాగ్దానం చూపించి దేవుడు బౌడుగా ఉండమని చెప్పాడు కాబట్టి నేను మాట్లాడని చెప్తాను. మీకు అర్థమవుతుందండి? అంటే వాగ్దానం అప్పటికప్పుడుగా మాట్లాడుతాం కదా. ఎప్పుడో రాసి పెట్టాడా ఇక్కడ మౌనంగా ఇప్పుడు చెప్తాడండి, ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పాడు. అవన్నీ ఇలా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, దేవుడు నాతో మాట్లాడాడండి, నేను మౌనం ఉండిపోతానండి. నీతో మాట్లాడుతున్నాడు, అందరికి ఇచ్చిన మాట అది. ఏ సందర్భంలో ఎందుకు మౌనంగా ఉండబడాడు అందుకే అది. మీకు అర్థమవుతుందండి? కానీ ఈ ఉపయోగించుకుని దైవ సేవకులు కూడా కొన్నిసార్లు తప్పించుకుంటున్నారు చెప్పాలంటే. కానీ ఈ వాక్యం యొక్క బైబిల్ కాన్సెప్ట్ విలువ ఏంటంటే, ఎవరైతే బైబిల్ తీసుకోకుండా మందిరానికి వస్తారో వాళ్ళకి బైబిల్ అందజేయడానికి బైబిల్ కోర్స్ పడతారు. అలాగే దేవుని వాక్యాన్ని ఏదో రకంగా ఎంతో కొంత ఎదుటి వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఈ పెట్టారు. కానీ బైబిల్ మనకి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సంపూర్ణంగా చేయబడింది. అందులో ఉన్న వాగ్దానాలు, మరి ముఖ్యంగా కొత్త నిబంధనలకు వచ్చిన వాగ్దానాలన్నీ కూడా మనందరి విశ్వాసంగా మనందరికీ వర్తిస్తాయి. ఒకరు వర్తించబడి ఉండవు. మీకు అర్థమవుతుందండి? కానీ ఈ వాగ్దానాల వల్ల మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే చేయవలసిన పని చేయకుండా తప్పించుకుంటున్నారని చెప్పాలి మాటలో. ఇప్పుడు మన సంఘంలో చేసిన గొడవ ఉందండి, మన కూడా మనం తెచ్చుకోవాలా బయట పెట్టుకోవాలా? పంచాయతీ అంతే కదా. మన గొడవలో ఉన్న మన ఈ మాటకి ఏం చెప్తా తెలిసిన, ఇదే మాటకి ఏదో మాట్లాడికి ఇంకో వాక్యం చూపించి తప్పించుకుంటే మరి పౌలంటాడు ఒక చోట, మన వాక్యం ఎలా ఉంటుంది బైబిల్లో, వాక్యము రెండంచులు కనుక సందర్భసారంగా దాన్ని ఉపయోగించుకోవడానికి స్వార్థాన్ని కొంతమంది ఉపయోగించారు. ట్రైన్లో ఇద్దరు ప్రయాణం చేస్తుంటే ఒకడు జాగ్రత్త కొనుక్కొని తింటాడు. ఒరే నీ పొరుగు అని ప్రేమించుకుంది కదా, నాకు పెట్టకూడదు. దీని అందరూ ఏంటంటే
నీ పొరుగు వాడిని ఏది ఆశించొద్దని ఉందని తెలియదా విషయం? చూస్తారా? అంటే అనుకూలంగా వాక్యాన్ని అనుకూలంగా మలుచుకునేటువంటి విధానాలు. కానీ ఏదేమైనా చూడండి, వాక్యం అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎదరు వానికి మేలు కలిగేది ఏదైనా సరే వచ్చాయి. ఇప్పుడు నేను ఈ రోజున పొద్దున్నే బయలుదేరాను ప్రార్థనకు వద్దామని. పొద్దున్నే బయలుదేరేసరికి 3 గంటల నుంచి మా ఇంట్లో నా డ్రైవర్కి నొప్పి వస్తుందంట. 3 గంటల నుండి అలా మరి 3 గంటల నుంచి తన ఎవరితో చెప్పకుండా అలా ఉన్నాడేమో, పొద్దున్నకి ఎక్కువైపోయింది. నేను వచ్చేసరికి ఆల్రెడీ ఆయన కారులో కూర్చోబెట్టారు, తీసుకెళ్తాను. ఇంకో డ్రైవర్ రెడీగా ఉన్నాడు. నేను బ్యాగ్ కట్టుకుని బయటకు వచ్చేసరికి రాజు నన్ను రాజు అంటారు. రాజు ఇలా నేను బ్యాగ్ చేసి హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఆల్కూరు వెళ్ళమంటారా లేకపోతే ఎక్కడికి వెళ్ళమంటారా అంటే నర్సం హాస్పిటల్కి వెళ్దాం పదని చెప్పి తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేసి ఇలా వచ్చాను. అయితే మన పరిస్థితులు వాకింగ్ చెప్తుంది, ఎంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవురు వంటి వారు. ఈరోజే మనది, మనము నిన్నటి వారు. ఈరోజు కూడా మనది కాదు, ఈ క్షణమే మనది. మనము నిన్నటి వారు వాక్యం చెప్తుంది. అయినప్పటికీ కూడా మనం మరలా మానవ రీతిగా శరీర బలహీనతను బట్టి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పాల్సిన విషయం ఏంటంటే 2 విషయాలు. ఒకటి, బైబిల్ కోర్స్ ఎందుకు పాడుకున్నారనేది మీకు చెప్పాను. రెండోది, వాగ్దానాలు. మరి ముఖ్యంగా మనకంటే కూడా అంటే బైబిల్లో ఉన్న వాగ్దానాన్ని మనకే ఇలా హైలైట్ చేసి రాసి పెడతారు. ఇందులో ప్రతి వాక్యం మీరు చూడండి, చాలా హైలైట్ చేసి అక్కడ రాసి పెడతారనమాట. ఇది తీసుకుని ఈ వాక్యం మాట్లాడండి, సంవత్సరం అంతా దీంతో మాట్లాడలేదు నాతోటి. ఇది మాట్లాడింది ఎవరి కోసం అంటే ఇది ఎవరి కోసం పెట్టారంటే ఎవరైనా సరే కనీసం బైబిల్ తెలియని వాళ్ళకి, ప్రభువు తెలియని వారికి, లేకపోతే క్రైస్తవం గురించి తెలియని వారికి వాళ్ళు ఎవరైనా వస్తారు కనుక అప్పుడు దీన్ని చూసుకుని ఈ మాట ద్వారా వాళ్ళు దేవుళ్ళకి వచ్చిన కూడా ఉన్నారు. అందుకే పెట్టారు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. ముందుగా నేను చదువుతాను, అందరూ తీసుకున్నారా? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఎలాగ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు, ఆయనను వినయము గల వారి ప్రాణం ఉజ్జయింప చేయటానికును, నరిగిన వారి ప్రాణం ఉజ్జింప చేయటానికును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. వారి లోభం వలన కలిగిన దోషం బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని. నేను నా ముఖమును మరుగు చేసుకుని కోపించితిని. వారు తిరగబడి తమకిష్టమైన మార్గంలో నడుచుతూ వచ్చిరి. నేను 19 వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేను వారిని స్వస్థపరిచినని యెహోవా సెలవిస్తున్నాడు. 20వ వచనం మనందరం కలిసి చదువుకున్నాం. దుష్టులకు నెమ్మది ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, నా ప్రియ పరలోకమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యెషయా గ్రంథము తండ్రి 57వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుంటూ సహాయం చేసుకుంటూ వచ్చినారు. ఎవరు ఇచ్చుకున్నట్టుగా నిలబడుతున్నాను జ్ఞాపకం చేసుకోండి. నా నోటిని నా నాలుకని మీ స్వాధీనం ఉంచుకోండి. విడిచినటువంటి బిడ్డలు విని గ్రహించుకునే కృప చూపించుకొని మీరే మహిమ తెచ్చుకోవాలి. త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మొట్టమొదటిగా దేవుని గురించి చెప్పబడింది. మొట్టమొదటి వచనంలో దేవుని గురించి చెప్పబడింది. ఏమన్నాడు చెప్పండి అక్కడ? మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు. దేవుడు ఎలా ఉన్నాడంటే మహాగణుడుని, మహోన్నతుడుని, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి వాడు అని రాయబడింది. ఇంకా ప్రభు గురించి మనం చూసినట్లయితే అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి.
రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. సరిపోతుంది. ఎలాంటండి? రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచాను అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? కనుక అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఉంటాడని చెప్తుంది. మరోసారి మనం చూసినట్లయితే తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 వచ్చింది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతూ అమరత్వం గలవాడై ఉన్నాడు. సరిపోద్దమ్మా. దేవుడు అండి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడట. అంటే దేవునికి దగ్గరికి వెళ్ళటానికి మనకి తాహత లేదండి, శక్తి సరిపోదు. ఒక సూర్యుని ఇంకా మనం చూస్తేనే కళ్ళంట నీళ్లు మనకు కారిపోతూ ఉంటాయి. అలాంటి మరి కోట్లాంటి సూర్యుని యొక్క శక్తి కలిగినటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు అంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించును. దేవుడు అంత శక్తిశాలి, శక్తిమంతుడు, అంత పరిశుద్ధుడు దేవుడు. కనుక ఆ దేవుని గురించి వివరిస్తూ తనకు ముందుకు తీసుకెళ్తున్న మాట ఏంటంటే ఇలా చెప్తున్నాడు. ఏమంటే ఇలాగ సెలవిస్తున్నాడు. ఆ దేవుడు ఇలాగ సెలవిస్తాడు, నేను మహోన్నతమైన స్థలంలో నివసించేవాడును అన్నాడు. మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు. మరి వాక్యం మరొకసారి చెప్తుందంటే దేవుని యొక్క ఆలయము నీ దేహమే దేవుని యొక్క ఆలయం. చూడండి, ఇందాక చెప్పాను బైబిల్ 2 కనుక మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు అన్నప్పుడు ఇప్పుడు మరి మన శరీరంలో కూడా నివసిస్తున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనం దేవుడు ఎక్కడుంటాడు అని ప్రశ్నిస్తున్నాం అనుకోండి. ఎక్కడుంటాడు దేవుడు? ఏమండి? ఎందెందు వెతికినా బాగా తెలుసుకున్నా. దేవుడు లేని చోట్లేదండి. దేవుడు లేని చోట్లేదు. దేవుడు అన్ని చోట్ల కూడా ఉంటాడు. కనుక ఆయన ప్రతి చోట ఉంటాడు. ఇక్కడ దేవుని గురించినటువంటి ఇంకొంచెం లోతైన మర్మం మీకు చెప్తాను. దేవుడు 3 రకాలుగా ఉన్నాడు. 1 పరమాత్మగా, 2 జీవాత్మగా, 3 ఆత్మగా. అయితే జీవాత్మ ఏ శరీరంలో ఉందో ఆ శరీరంలోనే ఉంటుంది జీవాత్మ. ఆత్మ అన్ని శరీరాల్లోనూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. జీవాత్మ ఏ దేహంలో ఉన్న జీవాత్మ ఆ దేహంలోనే ఉంటుంది. అలాగే అదేవిధంగా ఆత్మ అయితే అన్ని దేహాల్లోనూ ఉంటుంది. ఓకే. పరమాత్మ దేహం లోపల దేహానికి బయట కూడా ఉంటాడు. అంటే చచ్చిపోయిన శవాన్ని కూడా అందులో కూడా పరమాత్మ. దీని యొక్క వివరణ మనం లోతుకెళ్తే ఏ జీవైనా సరే మీరు చూడండి, చచ్చిపోయింది అనుకోండి, తీసుకెళ్ళి ఏం చేస్తారు? దాన్ని మట్టిలో పూడుస్తారు. అంతే తప్ప కానీ విసిరేయరు. కాలంలో విసిరేయరు. ఎవరో తెలియని మూర్ఖులు అలాగే విసిరేస్తారు కానీ, కుక్కని కానీ అక్కడ కానీ ఏదైనా విసిరేస్తారు. కానీ వాస్తవంగా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి దాన్ని అవసరమైతే కొద్ది ఉప్పు కూడా వేస్తారు, పూడుస్తారు. అది మట్టిలో కలిసిపోతుంది. నీటిలో వేసినా అది మట్టిలోనే కలుపుతుంది కుళ్ళి తర్వాత. అయితే ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే పరమాత్మ దేహంలోనే కాకుండా దేహానికి బయట కూడా ఉన్నాడు. ఆత్మ అన్ని దేహాల్లోనూ ఉంది. జీవాత్మ ఏ జీవుని ఆత్మ ఆ దేవుని మాత్రమే ఉంది. ఇది దేవుని యొక్క స్థితి మీరు గమనించింది. అయితే ఇలాంటి దేవుడు తను చెప్తున్నాడు ఏమంటాడంటే ఆయన వినయమ గల వారి ప్రాణంను ఉజ్జీంపచేయుటకు, నలిగిన వారి ప్రాణంను ఉజ్జీంపచేయుటకు, వినయమ గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించును. ఏమండి? దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంట? వినయముగా ఉన్న వారి దగ్గర, దీన మనసు గల వారి దగ్గర. దీన మనసు అని అంటే దాన్ని ఎలా చెప్పాలి? వినయం అంటే ఎలా చెప్పాలి? ఇది ఒకటి చెప్పాలి. వినయము గలవారు అంటే చెప్పిన మాటని ఆలపిస్తారు, వింటారు. వినకూడదు అనేస్తారు కొంతమంది. వినరు, చెప్పిన మాట వినరు. వినుటకు వేగురు పడి మాట్లాడుటకు నిదానించడమే దేవుని వాక్యం. మొట్టమొదటి వినడానికి మనం ప్రయారిటీ ఇవ్వాలి. వినటం వల్ల ఏం జరుగుతుంది? అవతల వారు చెప్పే విషయం మనకు పూర్తిగా అర్థమవుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వినరు,
సగం వింటారు కొంతమంది, విని ఇంకా కంప్లీట్ అవ్వకుండానే వాళ్ళు మాట్లాడేస్తాడు. మా మేడంకి నాకు అదే గొడవ, మా ఇంట్లో ఆవిడకి లేదు. ఆవిడ చెప్పిందంతా వింటాను, నేను చెప్పింది ఆవిడ ఎందులో సగమే వింటుంది, నాది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, నేను ఇంకా చెప్పాలి అంటాను. వాళ్ళకి ఆగదు, చెప్పు 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 అంటే ఎవరైనా సరే, ఎవరు చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా అవతల వారు చెప్పే మాట మనం పూర్తిగా విన్నప్పుడు వాళ్ళకి సంజేషన్ వాళ్ళకి దానికి వాళ్ళకి రిప్లై ఇవ్వగలుగుతాం అనమాట. వినకుండా మాట్లాడితే అదేమవుతుందంటే తప్పుడు తోవకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు, ఏం చెప్తుంటే ఆయన వినయము గలవారి ప్రాణం ఉజ్జింపజేయటానికి, నలిగిన ప్రాణం ఉజ్జింపజేయటానికి వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించు. దేవుడు ఎక్కడ నివసిస్తాడని మనకు స్పష్టంగా మనకు కనపడుతుంది. ఈ పాయింట్ మన ముందు చదువుకున్న దానికి ఇక్కడ కనెక్ట్ అవుతుంది, మీరు గమనించండి. మీకు అర్థం, మహోన్నతమైన స్థలంలో ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఎక్కడ నివసిస్తాడంట? ఉన్నతమైన స్థలంలో నివసిస్తాడని చెప్పాడు. ఉన్నతమైన వ్యక్తిత్వం గల వారి దగ్గర దేవుడు ఉంటాడు. స్థలం అంటే మీకు ప్రత్యేకంగా ఏం లేదండి. ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గలవారు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు. వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు కనుక వాళ్ళు ఏదైనా సరే పని చేయకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్, అన్నా నేను ఏదో చేయాలనుకుంటున్నాను, నాకు కొంత డబ్బు కావాలని అడిగాను, నా బ్రదర్ని అడిగాను. ఆయన దగ్గర డబ్బు లేదు ఇవ్వటానికి, కానీ డబ్బు లేకపోయినా సాయం చేయొచ్చు. ఎలా చెప్పండి? దేవునికి స్తోత్రం. మాట సాయము, మూట సాయము రెండు ఉంటాయి. మాట సాయం చేయకపోయినా మూట సాయం చేయగలంగా, మూట సాయం చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, మూట సాయం చేయకపోతే మాట సాయం చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, అన్నా నా దగ్గర అయితే డబ్బులు లేవన్నా, నా పరిస్థితి అంతంత మాత్రమే, కానీ నేను ఒక మార్గం చెప్తానన్నా, నీవు ప్రయత్నించే, తర్వాత ముందు దేవుని దగ్గర మనం మామూలుగా ప్రార్థించమని చెప్తాం, తర్వాత ప్రార్థనతో పాటు ప్రయత్నించి. మీకు అర్థమవుతుందా? అది ఎవరు చేస్తారంటే, ఖచ్చితంగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరైతే ఆ వ్యక్తి దగ్గర దైవిక లక్షణాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర ఇలాంటి విధానం మనకు స్పష్టంగా కనపడుతుంది అనమాట. అడిగాము, చెప్పేసి సింపుల్, నా దగ్గర లేవు, అయిపోయింది. అవునా? అంతటితో ఆగిపోకూడదు. ఆగిపోతే దాని అర్థం ఏంటి? మనల్ని అడిగా మన పని అయితే అందుతాడు. అలా కాదు, మనము అడిగినటువంటి వ్యక్తి కోసం కూడా ఆలోచించాడు. ఇవి ఎవరు? దైవత్వం కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే, ప్రతి విషయం, డబ్బనే కాదండి, ఏ విషయమైనా సరే ఆలోచన చేస్తాడు. అదే ఒక వ్యక్తికి నీరసం జరిగింది, లేకపోతే ఒక వ్యక్తి ఏదైనా ప్రమాదం జరిగింది, ఆ వ్యక్తి గురించి ఆలోచన చేస్తాడు. ఆలోచన చేయడమే కదా, అవసరం తనకు ఫోన్ చేసి ఎలా ఉందని కనుక్కుంటాడు. మీకు దైవిక లక్షణం మీకు కొంచెం చెప్తున్నాను. తెలిసింది. కొంతమంది ఏం చేస్తారంటే, ఫోన్ కట్ట లేకపోతే కనీసం ప్రార్థన అయినా వాళ్ళ వరకు చేస్తారు. ఇక్కడ ఇలాంటి మనస్తత్వం దైవ భక్తులుగా, దేవుని పిల్లలుగా ఈ రెండు మన దగ్గర ఉన్నాయా లేదని మనం ఒకసారి ప్రభు యొక్క శరీరం సాదృశ్యం ఉన్నటువంటి ఆ రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యం ద్రాక్షరథులు చేతులు వేయడానికి ముందుగా మనం ఆలోచన చేయాలి. ఏమన్నాడు? నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి వినయము గల వారి వద్దను నేను నివసిస్తానన్నాడు. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి వినయమే గల వారి వద్దను, దీన మనసు గల వారి వద్దను నేను నివసిస్తాను. మన దగ్గర వినయము, రెండోది ఒకటి దీన మనసు ఉన్నాయా లేదని మనం చెక్ చేసుకోండి. ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోండి. ఇంకొకటి మనకు అనొచ్చు, నాది ఉందా లేదా నేను చెక్ చేసుకోండి. మన దగ్గర వినయం ఉందా, మన దగ్గర దీన మనసు ఉందా అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకా మనం ముందుకు చూసినట్లయితే, నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించేవాడును కాను. అలాగుండిన యెడల నా మూలంగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు. అత్యంత విషయం, కోపపడాడు కానీ కోపపడకపోతే మరి కనీసం బాగోదు. ఎందుకంటే మన పిల్లలు కూడా వాళ్ళు మాట్లాడరు. ఒక ఆయన ఊళ్ళో పాము కరిచేస్తున్నాడు జనాన్ని. ఒక పెద్ద ఆయన అంతా ఆయన దగ్గర కూడా వచ్చిందని కరుద్దామని. అప్పుడు ఆయన అన్నాడంటే, నువ్వు ఇలా కరుస్తున్నావు, ఇలా మంచి పద్ధతి కాదు, ఇలా కరటం అందరూ చనిపోవటం అది నీకు మంచి పద్ధతి కాదు, నువ్వు నరకానికి పోతావు, ఎవరిని కరకు కానీ అని చెప్పి సరిపోయాడండి ఆయన. ఆ పెద్ద ఆయన మాట వినేసి ఆ బాబు ఏం చేసిందంటే కరవటం మానేసింది. ఎవరిని కరవటం మానేసింది. అందరికీ లోపు అయిపోయింది, ఊళ్ళో అందరికీ లోపు అయిపోయింది.
అందరిలో పోయి చిన్నపిల్లలు కూడా రాళ్ళెట్ పుట్టేస్తారు. చిన్నపిల్లలు కూడా రాళ్ళెట్ పుట్టేస్తుంటే ఓ సంవత్సరం పోయిన తర్వాత ఒక ఏడాది పోయిన తర్వాత ఆ పెద్ద ఆయన వచ్చినట్టు వచ్చేటోడికి ఈవిడ గారు ఎలా ఉన్న పరిస్థితి సాగు బతుకుల్లో ఉందంట. అప్పుడు బస్సు కొట్టేది మాట్లాడితే అంత ఎత్తులెగిసిపోయింది పాము. ఇప్పుడు ఏముంది చచ్చిపోయే పరిస్థితిలో ఉందంట, మూలుగుతుందంట. అప్పుడు అడిగాడంటే ఏంటి నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అయ్యగారు మీ సలహా, మీరు ఇచ్చిన సలహానండి బాబు, ఇది నా పరిస్థితి. మరి అందుకని ఏం చేయాలా నేను కలవతానని తప్పని నేను కోప్పడతానా అంటే పుసుకొడతాం మానకు, నీ పని మానకు, నీ పని ఏంటి పుసు కొట్టాలి. అప్పుడు అవతల ఏమడతాడు, భయపడతాడు. మీకు అర్థమవుతుంది. అంతే అవతల వాళ్ళని భయపెట్టడానికి కోసం ఆ పిల్లల కోసం కోపం పడకపోతే మరి ఎవరు కూడా మన మాట యజమానుడు కూడా కోపపడదనుకో మనం పని కూడా సరిగ్గా చేయరు. మెరుగువచ్చినట్టుగా ఇస్తాం, అవును కదా. కానీ కోపపడటం మంచిదే, కానీ ఆ కోపం ఎప్పుడు దాకా ఉండకూడదు. అవండి మనలో ఉన్న కక్ష, మనలో ఉన్న కోపం ఏదైనా సరే మళ్ళీ రేపుడు సూర్యుడు అస్తమించే వరకు మర్చిపోవాలి. ఇది మనం ప్రభు చెప్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభువే మనకి నిదర్శనం. ఎవరు మనం ఎవరు తీసుకుంటాం నిదర్శనంగా? మనిషిని తీసుకుంటే వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే కీర్తనకారులు చెప్తాడు 143వ అధ్యాయము 2వ వచనం. కీర్తనకారులు చెప్తుంటాడు మాట 2. అమ్మా నీ సేవకునితో వ్యాజ్యమాడకము, నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవుల్లో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. అమ్మా సరిపోయింది. బతుకున్నవాడు ఒక్కడు కూడా దేవుని ఎదుట బతుకున్నవాడు ఎవడొక్కడు దేవుని ఎదుట నేను నీతిమంతుడని చెప్పే దమ్ము, ధైర్యము, సాహసము ఎవరికి ఉన్నాయి? ఇక్కడ ఉంటే అరుచుకోండి. ఎవరికి లేవు. దేవుని ఎదుట మనం నేను నీతిమంతుడు అనుకో అన్నామనుకో మనకు అంత పనికి మనుడు ఇంకెక్కడ. అందుకని కదా ఒక ఆయన ప్రార్థన చేస్తాకి వెళ్ళి ఏమంటాడు, ఆ శంకర్ వల్ల నేను లేను అని ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఆలకించడా? కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎదగాలంటే ఏం చేయాలి? ఎదగాలి అని అంటే వదగాలి. అది ఏ స్థితిలోనైనా సరే, ఏ పరిస్థితుల్లో అంటే నిన్ను ఏ స్థితిలో దేవుడు నిన్ను ఉంచినా ఆ స్థితిలో నువ్వు ప్రభుకి నమ్మకంగా ఉన్నావు. ప్రభువుకు నమ్మకంగా ఉన్నావు ఎలా తెలుస్తుంది? నీ బాహ్య క్రియలు. ప్రభువుకు నమ్మకంగా ఉన్నావు ఎలా తెలుస్తుందంటే మన బాహ్య క్రియలు, మన క్రియలే సాక్ష్యం చెప్తే. ఎవరో వచ్చారండి, నేనున్నా ఇంట్లో, నేనున్న అక్కడికి వేరే మా భాషాలింటికి వేరే ఒక చుట్టాలు ఎవరో వచ్చారు. వాళ్ళతో పాటు డ్రైవర్ తీసుకొస్తారు. ఇంకో డ్రైవర్ వచ్చాడు. అతను నా రూమ్లోకి వచ్చాడు. అతను వచ్చి రూమ్లోకి వచ్చి కూర్చున్నప్పుడు నేను అతనితో మాట్లాడకుండా మౌనంగా ఏదో ఫోన్ చూసుకుంటూ కూర్చొని ఉన్నాను. ఒక గంట అరగంట నుండి వెళ్ళిపోయాను. అతను నా గురించి ఏం చెప్పుకుంటాడు బయట వెళ్ళిపోయాక, ఎవడండి బాబుడా, ఎవడండి బాబు కనుక మంచి తాగని అడగలేదా అంటాడా? అంటాడు. అయ్యే క్రియలంటే మనం ఏం పెట్టగలదు. రాగానే కానీ మంచిది తెస్తావా, టీ పెట్టమంటారా? తాగుతాడో తాగడో అతను కుదిరేది, మనం అడగటం ఏ క్రియలు. పెద్ద క్రియలేం చేయగలదు. కొంతమంది అది కూడా అడుగుతానికి కూడా నా మంచిగా ఫీల్ అవ్వాలి ఉన్నారండి, అటువంటి లేకపోతే అది కూడా అడుగుతానికి ముచ్చాలు రాలిపోతాయి అడిగితే. కాబట్టి దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కనుక మనల్ని ఏ స్థానంలో ఉండమన్నాడు? నువ్వు అడుక్కునే స్థలంలో ఉన్నావు అన్నాడా? అరిగిపోయిన బట్టలు చిరిగిపోయిన చెప్పులేసి చెప్పులు చుట్టేసి నా కోసం తిరిగి అన్నాడా? మేసలు బాగా గడ్డలు బాగా పెంచి తిరిగి అన్నాడా? ఏమన్నాడు? మీరు ఫలించే ద్రాక్షవల్లిగా ఉండాలి. మీరు ఫలించడం వల్ల దేవునికి మహిమ, దేవునికి మహిమ. మనం ఫలించడం వల్ల దేవునికి మహిమ. మీకు అర్థమవుతుందండి. నేను లారీ మీద చేసేవాడిని. ఒక ఆయన అన్నాడు, శ్రద్ధగా అన్నాడో నిజంగా అన్నాడో మనకు ఆయనకి వదిలేద్దాం. ఆయన అంటాడు ఎప్పుడు వచ్చి ఒక మాట అన్నాడు, నాకు సరిగ్గా గుర్తులేదు, నాకు తెలిసిన వాళ్ళు చెప్తాను. అతను ఏమన్నాడంటే, నువ్వు ఎప్పుడు కూడా చాలా అఫిషియల్గా కనపడతావు అని అన్నాడు. నాన్న అఫిషియల్గా కనపడతావు నాకే తెలియదు అన్నాడు. ఆ మాట అలాగా. మనం ఎందుకు కనపడతామని అంటే దేవుని పిల్లలకి ఒక లక్షణం ఉంటుందండి, ఉన్నంతలో శుభ్రంగా ఉండటానికి. అవును, ఉన్నంత మట్లో
తనకున్నంత బట్టలో కాస్ట్లీ కోట్లు గీట్లు వేసుకోకపోయినా ఉన్నంత బట్టలో చాలా శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కనుక అవతల వాళ్ళకి మనం నీట్గానే కనపడుతుంది. నేననేది కాదు ఇక్కడ, దేవుని పిల్లలు ఎవరైనా సరే, ఓకేనా. అయితే ఇక్కడ ఆయన ఇలాంటి మనసు గలవారి దగ్గర, ఎలాంటి మనసు వినయము గలవారి వద్దను, దీన మనసు వారి వద్దను, వినయము గల మనసు, దీనత్వాన్ని కలిగి మనం ఉన్నామనేది ఎవరికి వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకోటి నేను కోపానికి గురించి మాట్లాడుతూ, నేను నిత్యము పోరాడువాను గాను అలాగే చేసిన నా మూలంగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదు. కాబట్టి కోపం వల్ల మనతో మీకు చెప్పాను, ఒక సహోదరి ఇలా చెప్పింది, మా అన్నితో మాట్లాడి 10 సంవత్సరాలు. ఏం చదివించింది చెప్పండి, ఏం చదివింది? ఆ చనిపోయిన వ్యక్తి కూడా నాకు అమౌంట్ ఇవ్వాలి, ఒక 10,000 దాకా ఇవ్వాలి. కానీ ఆ డబ్బులు అడిగితే గుమ్మలో మొత్తం మానేస్తాడు. అంటే ఎలాగో అయితే బాగుంది, ధన్యవాదాలు గారు డబ్బులు ఇచ్చి మాకు కూడా అడుగుతూ మానేనని మీరు అనుకుంటారు. కొంతకాలం అడిగితే అన్నాడా, నేను చచ్చిపోయేలాగా నీకు ఇచ్చేస్తాను అన్నమాట. అది చచ్చిపోయి నాకు ఒక్కలేదు. ఎందుకంటే మళ్ళీ ఈ సందర్భంలో అక్కడ మాట్లాడమాట, ఇలాగా మావ డబ్బులు అడిగితే రాడేమని చెప్పి నేను మాట్లాడుతూ కూడా మానేసినామంటే ఆ చెల్లి అంటది, నేను ఇచ్చేస్తాను అన్నయ్య. బావ అంటుంది, నేను ఇచ్చేస్తాను బావ అన్న. వద్దమ్మా, నేను సందర్భాన్ని బట్టి చెప్పండి, నాకు వద్దులే అని. అంటే ఇక్కడ ప్రతి మనిషి కూడా వాక్యం చెప్తుంది, ఎదుటి వాళ్ళని ఆకర్షించుకోవాలంటే ఏం చేయాలి? మన ఎదుటి వాళ్ళని ఆకర్షించుకుని దేవుని ఎదుగు నడిపించాలంటే మనం ఏం చేయాలి? ఆడవాళ్ళు మగవాళ్ళని ఆకర్షించుకోవాలంటే ఏం చేస్తారు? ఏదో ఉందండి, వంతు మర్చిపోయింది, వశీకరణ. తెలుసా మీకు వశీకరణం అనేది ఏంటంటే ఇంకా అడకల కుక్కలా తిరుగుతారు అనమాట. కుక్కన్నకు తక్కువ తిరుగుతుంది, ఇంకా ఎక్కువ తిరుగుతుంది. ఏం మాట్లాడు, అప్పుడు ఏం చేసినా మాట్లాడు. ఇది కూడా ఒక విద్య. కానీ అలాంటి తాంత్రిక విద్యలు మన దేవుని పిల్లలు మనం చేయకూడదు. కానీ మనము ఎలా దేవుని యొక్క ఆకర్షించబడాలంటే, ఒక వ్యక్తి మనకి పరిచయం అవ్వడుకోండి. నిన్న నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. నేను అతనికి ఒకసారి మెసేజ్ పెట్టాను, 4-5 సార్లు చేశాడు. నాకు 4-5 సార్లు చేశాడు. ఎందుకనంటే నన్ను కలవాలని. ఎందుకు అంటే ప్రతి మనిషిని ఎందుకు ఆకర్షించుకుంటామంటే ఏదో రకంగా ఆ వ్యక్తిని దేవుని వద్దకు నడిపించడానికే. నా పని అదండి. నేను ఎక్కడన్నా ఉంటాను అనుకో, బండి పార్కులో పెట్టేస్తాను అనుకో, బండి పార్కులో పెడితే ఇలా చూస్తూ ఉంటాను. ఎవరైనా తెలుగు అతను కనపడితే వెళ్ళి అక్కడ చేరుతాం. చేరి నా ఎవరిది మాట్లాడి ఆయన ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబరు అవన్నీ తీసుకెళ్ళి కూర్చుని అడిగి ముందు దేవుని వాక్యం చెప్పను, చెప్తే వాళ్ళు ఎండరు. ఎందుకని అప్పుడే వాడు ఎడుకున్నాడు, వీడు క్రిస్టియన్ దేవుడు పిల్లడు అని ఇంకా ముందే పెట్టి అతను పక్కనే ముందు అతనితో స్నేహం చేస్తాను. ఆ తర్వాత వస్తుంది సమయం, అన్నా మీరు ఏం చేస్తారన్నా, ఇలాగా చర్చికి వెళ్తాం కదా. అప్పుడు సందర్భం చెప్పి అప్పుడు మళ్ళీ మెల్లిగా ఆవిడ తినట క్షణం ఉన్నప్పుడు రావచ్చు కదా చర్చికి. అప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని మనం చెప్తాం. అందుకే తోడతాని వెళ్ళిపోయి కనిపించినని నువ్వు ప్రభుని నమ్ముకున్నావా అనేది అనుకో, అతను నిజంగా ప్రభుని నమ్ముకోలేదు అనుకో, అతను ఏదో దారిలో ఉన్నాడు. ఏమంటాడు, నాతో మాట్లాడితే ఇష్టపడ్డు. అందుకని సంయోచితమైన జ్ఞానం కలిగి ఉండమని దేవుని వాక్యం చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రభువు ఏం చెప్తాడు చూడండి, నేను నిత్యము పోరాడేవాడిని కాను, ఎల్లప్పుడూ కోపించేవాడిని కాను, అలా ఉండే నా మూలంగా జీవాత్మ క్షీణించిపోతుంది. కనుక జీవాత్మ క్షీణించిపోతాదని ఆయనే ఏం చేస్తున్నాడు, ఆయన కోపాన్ని తగ్గించుకుంటుంటే మనవాళ్ళు కోపంలో, అంటే మనవాళ్ళు అనే మాట ఎందుకు చెప్పంటారా, మనవాళ్ళు అనే మాటకి దేవుని పిల్లలకి, ఈ మాటలు దేవుని పిల్లలకి. లోకస్తులకు మనకు తెలియదు అది మాట. నా గురించి మాట్లాడాను, మన గురించి దేవుని నమ్ముకోను అని చెప్తూ ఒక మనిషి మీద పగ పెట్టుకుంటే ఆ పగ మన అతని గురించి ప్రార్థన కూడా చేయడం. అర్థమవుతుందండి. ఎవరి మీదైతే మనకు పగ ఉందో ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేయడానికి మనసు వస్తుందా? రాదు. కానీ దాని మూలంగా నష్టపోయేది ఎవరు? మనమే నష్టపోతాం. ఎందుకంటే మనకి శత్రువులు ఎవరు? అసలు మనకి శత్రువులు ఎవరు చెప్పండి? భౌతికంగా కనబడే మనుషులు మన శత్రువులు కాదండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. బైబిల్ గ్రంథంలో ఉన్నమాట నేను చెప్తున్నాను. మనకి ఎప్పుడూ కూడా దురాత్మ సమూహము భూమి మీద తిరుగుతుంది, వాయుమండలంలో తిరుగుతుంది.
దురాత్మ ఆ వ్యక్తిలో ఉండి ఆ వ్యక్తిని ఆ విధంగా ప్రేరేపణ చేస్తుంది కాబట్టి మనం వ్యక్తిని దేశించకూడదు, కానీ వ్యక్తిలో ఉన్న దురాత్మ కొరకు మనం ప్రార్థన చేయాలి. మీకు అర్థమైంది? ఇప్పుడు ప్రతి వ్యక్తి మనకి శత్రువు కాదు. ఎందుకని మనందరము దేవుని పోలిక చెప్పుని మనందరం దేవుడు చేసుకున్నాం, దేవుని పిల్లలమే మనం. కానీ దేవుని పిల్లల క్రియలు మన దగ్గర ఎందుకు లేవు అని అంటే మనలో అంటే వాడు దూరతాడు. వాడు ఉండటం బట్టి వాడిని బట్టి ఈ వ్యక్తి భౌతికంగా మనకి ఏమవుతాడు? శత్రువు అయిపోతాడు. కనుక మనం అతనితో ఎక్కువగా మనం మాట్లాడకపోయినా ఆ వ్యక్తి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేకాదు ఇప్పుడు ఈ వాక్యం విన్నారు కదా, దేవుడే అలా కోపిస్తే జీవాత్మ క్షీణించిపోతుంది, నేను చేసిన నరుడు చచ్చిపోతారన్నప్పుడు మీ కోపం నేను దేవుడి కంటే గొప్పలే నేను చెప్పండి. దేవుడి కంటే గొప్పలా నేను మనం గొప్పలు అని అనుకుంటే కోపం పడండి, తప్పలేదు. దేవుడే ఆ మహోన్నతుని సమీపింపరాని తేజస్సులో నివసించి ఆ దేవాది దేవుడే నిత్యము కోపించాలని నేను చెప్తున్నాను. కోపడాలని తప్పగానే ఆ కోపం మనం సూర్యుడు అస్తమించే లోపట్లో దాన్ని మనం మర్చిపోవాలి అని మా వాక్యం చెప్తుంది. ఇంకా మనం ముందు చూసుకుంటున్నట్లయితే వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని. 17 వచనమ్మ, వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని, నేను నా ముఖమును మరుగు చేసుకుని కోపించితిని. వారు తిరగబడి తమకి ఇష్టమైన మార్గమున నడుచు వచ్చిరి. చూడండి ఇక్కడ వాళ్ళు లోపం చూశాడు దేవుడు. 17 వచ్చిన వారు లోపము కలిగి దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టాను. ఊరికే నేను కొట్టలేదు. వారిలో లోపం ఉంది, ఆ లోపాన్ని బట్టి నాకు కోపం వచ్చింది, ఆ కోపాన్ని బట్టి నేను వాళ్ళని కొట్టాను అన్నాడు కదా. తర్వాత మనకి 19 వచనానికి 18 వచనానికి నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించి వారిని వాదార్చుదును. చూడండి, ముందేం చేశాడైనా వారిని కొట్టాడు. ఎందుకని? వాళ్ళలో వాడి యొక్క ప్రవర్తన నచ్చలేదు, ఆగ్రహపడ్డాడు, వారిని కొట్టాడు. కానీ తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే నేను వారిని ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరుచుదును, వారిని నడిపిస్తును, వారిలో దుఃఖించి వారిని వాదార్చుదును. దేవునికి మహిమ కలిగింది. ఇదండి అంటే దేవుడు దేవుని మాట చెప్తారు మనవాళ్ళు. ఏంటంటే దెబ్బ మనమే కొట్టాలంట, నువ్వు ఇది దేవుడి పని. అర్థమవుతుందా? దెబ్బ మనమే కొట్టాలి, మందు మనమే రాయాలంట. అంటే ఏంటి? దేవుడు ఎందుకు కొడతాడు? ఊరినే కొట్టడు. బెత్తము వాడిని తండ్రి కుమారునికి బెత్తం వాడని తండ్రి కుమారునికి విరోధి. అంటే బెత్తం ఎందుకు సంపేత కొడతాడా? ఎందుకు కొడతాడు? క్రమశిక్షణలో పెడతానే కొడతాడు. అలాగే మాస్టర్ ఎందుకు కొడతారు? మనకి భయం ఉండి చదువుతాను కొడతారు. అప్పట్లో కర్ణ మన చేత రప్పించేవారు, పైగా మన చేత రప్పించి మళ్ళీ కొట్టేవారు. మన తిరిగి కూతుడు పెద్ద కర్ణాటక తెలియక మనం కొడతాడని మనకు ఎంత కదా, అసలు మన కొట్టేది తెలిసింది అప్పుడు మనకి. అలాగే ఇక్కడ కూడా దేవుడు కూడా ఏం చెప్తాడంటే వాళ్ళు చేసిన పనిని బట్టి ముందు వాళ్ళని శిక్షించిన తర్వాత వాళ్ళు దుఃఖిస్తున్నప్పుడు, వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఏమండి మళ్ళీ ఏం చేస్తున్నట్టు వాళ్ళు ఏం చేస్తున్నట్టు వారిలో దుఃఖించే వారిని నేను వాదార్చుతును, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాను. దేవునికి మహిమ కలిగాక ఇదండి కృతజ్ఞత బుద్ధి. అప్పుడు వరకు వాళ్ళకి లేని బుద్ధిని నేను పుట్టిస్తాను. దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేను వారిని స్వస్థపరుస్తుందని యెహోవా చదివిస్తున్నాడు. చూడండి, అంతకుముందేమో వారి మీద కంప్లైంట్ ఇచ్చాడు దేవాతి దేవుడు. దాని స్థితిని ఏంటో మనకు చెప్పాడు. ఆయన స్థితి ఏంటో మనకు తెలుసు. ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆయన నమ్ముకున్న పిల్లలందరూ మీరు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. భౌతికమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే ఉండొచ్చు. భౌతికమైన ఆర్థిక అంటే దీన్ని మనం లెక్కలో పరిగణలోకి తీసుకురాకూడదు. ఏంటంటే మనము ఇక్కడ వచ్చిన తర్వాత నువ్వు బయట నీ హోదాతో బయట వదిలే, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మనందరం కూడా సమానమే, దేవుని పిల్లలమే, ఎక్కువ తక్కువ లేదు, ఏ భేదము లేదు. కాబట్టి మనం బయట మళ్ళీ పని చేస్తున్న చోట కొన్ని చోట్ల సరిచేయవలసి వస్తుంది. ఆ సరిచేయవలసి వచ్చినప్పుడు నీ బాధ్యత ప్రకారం నువ్వు సరిచేయాలి. అది నీ వృత్తి. ఉదాహరణకి నాకు కోర్టులో ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం తెలుసా?
ఉరి తీసి ఉద్యోగం. ఇప్పుడు చెప్పండి, నాకు మీరే చెప్తారు. నాకు జడ్జి గారు ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేస్తారు, ఈ వ్యక్తికి ఉరి శిక్ష అది తీసుకొచ్చారు, ఉరి తీసి పని అవుతే నాదే. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఈ నీతులు చెప్తున్నా అక్కడ. మరి ఏం చేయాలా? నా పని నేను చేయాలి. ఎందుకంటే నా ఉద్యోగాలు తెలియాలి, లేకపోతే నేను ఉద్యోగానికి న్యాయమైనా చేయాలి. కనుక ఎవరి పనిని వారు కరెక్ట్గా చేయాలి. ఒక ఆయన అడిగారంట, అంతటా ఉండే దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలయ్యా అని అడిగారంట ఒక ఆయన. దేవుడు అంతటా ఉంటారంటారు కదా, ఆయన ఎలాగ ఆరాధించాలని నీ పని నువ్వు కరెక్ట్గా చేయాలి, ఆరాధించినట్టే. అర్థమవుతుందండి? మన పని మనం కరెక్ట్గా చేస్తే దేవుణ్ణి పనే దైవం అని కూడా కొంత సిద్ధాంతం కూడా ఉంది. పనే దైవం. కొంతమంది ఏం చేస్తారంటే, బాసులు ఉన్నప్పుడు, యజమానులు ఉన్నప్పుడు దుమ్ము దులిపేస్తారు పని. కెమెరా ఉంది, ఆడ వెళ్ళి వెళ్ళంగానే వెళ్ళిపోతారు ఊర్లోకి. ఈ బ్యాచ్ కూడా ఉంది, కంపెనీలు కూడా ఉంటారు అటువంటి బ్యాచ్ కదండి. కానీ మనం అలా ఉండకూడదు. దేవుడి పిల్లలుగా దేవుడు చూస్తున్నాడని యథార్థంగా మన పని మనం సక్రమంగా చేయాలి. కానీ ఇక్కడ మనం చెప్తున్నాడు, ప్రభు ఏం చెప్తున్నాడు? ముందు వారిని 17వ వచనంలో వారు లోపం వలన కలిగిన దోషం బట్టి నేను ఆగ్రహపడి వాడిని కొట్టాను. ఓకేనా? కొట్టితిని, నేను నా ముఖమును మరుగు చేసుకుని కోపించితిని. వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. నేను వారు ప్రవర్తన చూసి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును. చూడండి, దుఃఖించే వారిని. కాబట్టి మనల్ని మన 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 కుటుంబం ఉందండి, మన కుటుంబంలో పొరపాట్లు ఉన్నాయనుకో, పక్క వాళ్ళు వచ్చి సరి చేస్తే మనం ఊరుకుంటామా? ఊరుకోకుండా వాళ్ళు వచ్చి సరి చేయకుండా మనం ఏం చేయాలి? మన కుటుంబాన్ని మనమే సరి చేసుకోవాలి. మన పిల్లవాడు ఎవడో బయటికి వెళ్ళాడు, ఎవడో కొట్టేయాడు, అలా వచ్చి కంప్లైంట్ ఇచ్చాడమ్మా, మీ పిల్లవాడు వచ్చి కొట్టేయాడు అన్నప్పుడు, ఆ ఊరినే కొట్టాడేంటి అని ముందే మనం అనేది చూడండి. ఇలాంటి వాళ్ళు లేకపోలేదు. ఎవరైనా వచ్చి మనకి కంప్లైంట్ చెప్పారు, తల్లికి చెప్పారమ్మా, అది మీ మా బిడ్డను కొట్టేయాడని చెప్తే, ఎలా ఎదవా ఎందుకు కొట్టేవారని అడగరా? ఊరికినే కొట్టాడా ఏంటి? ఇది ఎదురుకొచ్చామన్నమాట. ఆ తర్వాత ఇంక చెప్పరు, దొరికిన అక్కడ తోమేస్తారు పట్టుకుని. చెప్పి పని లేదు, ఇదే కథ. ఈ మనిషికి చెప్తే అర్థమవుదు. ఏంటంటే శాస్తికి ప్రతి శాస్త్రి చేయాలి, కనుక ఉపరంగా తోమేస్తారా అప్పుడు అర్థమవుతుంది దానికి. అప్పుడు అంటుంది మళ్ళీ ఈ మనిషి ఏమని, నాకు చెప్తేనే కలుగుతుంది కదా అంటారు లేదా? అదనమాట. అలా ఉండకూడదు. కనుక తోమించుకునే దాకా రాకుండా ఉండాలంటే మొదటే మనం సరి చేసుకోవాలి. కనుక ఇక్కడ ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా దేవుని లక్షణాలు. ఈ లక్షణాలు మనలో కనపడుతున్నాయి లేదనేది మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. అదేవిధంగా 20వ వచనం వద్దాం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అమ్మో, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను వేయను. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. సరిపోతుంది. ఇక్కడ 20వ వచనము 21వ వచనం చూస్తే, భక్తిహీనుడు ఎలాంటోనంట, కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింప నేరదు. నిజానికి ఎవరికైతే మనశ్శాంతి లేకుండా ఉన్నారో, శాంతికి మనశ్శాంతికి తేడా ఉంది కదండి. శాంతి ఉన్నవాళ్ళు దేవుని పిల్లలు, మనశ్శాంతి లేనప్పుడు అంటే మనకు కూడా మనశ్శాంతి లేని పరిస్థితులు వస్తాయి. రావా? అయ్యేవాడు కాలం చేస్తాడు, అదనమాట. ఒకడు ఉన్నాడు, ఇప్పుడు నేను వచ్చాను, ఇక నిలబడుతున్నాను, నాకు ఫోన్ వచ్చేస్తున్నాను, నాకు ఈరోజు నాటకు అవకాశం లేదు, పర్మిషన్ లేదు. ఎందుకు చేస్తున్నాడు అనుకున్నా, నాకు మనశ్శాంతి లేకుండా ఇక్కడ ఇంట్లో ఆ ఇంట్లో ముందుకుండా వచ్చేసింది నేనే. ఆ కొంపకి ఏది జరిగినా ముందు నా కొత్తది పోను. ఈ అరబ్ దేశాలు అదేగా తెలిసిన పరిస్థితి ఏంటి మీకు తెలుసు కదా. ఒకడు పొద్దున్న వస్తుంటే నొప్పి అని చెప్పాను కదా, హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను ఇక్కడ మనకి నజ్మా హాస్పిటల్. ఇప్పుడు ఫోన్ మీద ఫోన్లు వచ్చేస్తాను. ఇక్కడ వాకింగ్ చెప్పాలా, ఏమో చూడాలా, వాకింగ్ చెప్పాలి, నెమ్మది లేకుండా చేయటం అనమాట. కనుక ఇలాంటి పరిస్థితులు అంటే ఇదే కాదు, ఏదైనా సరే ఇలాంటి పరిస్థితులు మనకి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం నెమ్మది తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎలా నెమ్మది వస్తుంది? నెమ్మది అనేది ఎలా వస్తుంది?
నెమ్మది ఎలా వస్తుంది మనం వెళ్ళదా మెల్లిమెల్లిగా చెప్తుంది అర్థమవుతుంది. నేను తెలుసుకోదాన్ని మిమ్మల్ని అడుగుతుంటే మీరు మాట్లాడరా? మొత్తం 28-11 మొత్తం 28-11 నేను సాత్వికుడని దేని మనసు గలవాడు నా యొక్క కూర్చొని నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణం నెమ్మది కలుగుతుంది. మరి చెప్పు మొత్తం 28-11 చదువు. మత్స్య 28-11. వారు వెళ్ళుతుండగా కావలి వారిలో కొందరు 29 వస్తాయి. క్షమించండి 11-20 ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. నేను సాత్వికులను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడే, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. సరిపోతుంది. ఇక్కడ వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అంటే ఎప్పుడు వస్తుంది అని అంటే మనకి దేవుని దగ్గరకు వచ్చినప్పుడే వస్తుంది. దేవుని దగ్గరకు రానంతసేపు కూడా దేవునిలో వచ్చాక కూడా వస్తుంది, కానీ మనకి దాన్ని జయించడానికి ఎలా జయించాలో మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ దేవుళ్ళకి వచ్చాక రాదని కాదు, దేవుల్లో ఉన్న వాళ్ళు శోధన లేదండి, బోల్ మంది శోధన ఉంది, శోధన రాదని కాదు, వస్తుంది. కాకపోతే మనకి మనశ్శాంతి కావాలంటే, శాంతి మనశ్శాంతి రెండూ కావాలంటే మొట్టమొదటిగా ఆయన దగ్గర కావాలి. ప్రయాసపడి మనందరం భారాలు మోస్తున్నాం, భారాలు మనందరం కూడా భారాలు మోస్తున్నాం. అయితే ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 14 వచనం చూడండి. ఎస్తేరు గ్రంథం 4:14. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును. చదువుదమ్మా మరొక దిక్కు. ఇది అక్కడ ఈ యొక్క యూదులకి మన ఎస్తేరు గ్రంథం అందరూ తెలుసు కదా, యూదులకి వచ్చింది పెద్ద సమస్య వచ్చేసింది. ఏంటో సమస్య అంటే యూదులందరినీ అంతే చంపేయడన్న. మరి ఇదే సమయంలో నువ్వు మౌనంగా ఉన్నావంటే, మొదటిగా చెప్తానమాట, నువ్వు మౌనంగా ఉన్నావంటే ఆయన ధైర్యం చూడండి ఎలా చెప్పాడంటే, భయపడుతూ చెప్పలా. నువ్వు ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉన్నావంటే వేరే చోట నుండి యూదులకి సహాయం వస్తుంది. అంటే దేవుని పిల్లలకి సహాయం వస్తుంది, సహాయం రాకుండా ఉండదు. నువ్వు మౌనంగా ఉన్నావంటే కదా. కింద ఇంకో వచ్చింది చదవనమ్మా. మరి యొక్క దిక్కు నుండి నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చివేమో ఆలోచించుకోలేమని చెప్పమని. సరిపోదు. దేవుని మహిమ చూడండి, ఈ సమయాన్ని బట్టి నువ్వు ఒకవేళ రాజ్యానికి వచ్చామో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రతి మనిషిని కూడా దేవుడు ఒక స్థాయి ఇచ్చి ఆ స్థాయిలో పెట్టినప్పుడు నాకేంటి, నాకు చాలా జీతం ఎక్కువ, నాకేంటి, నాకు 100 ఎకరాల పొలం ఉంది, నాకేంటి, నేను ఎవరిని పట్టించుకోక్కర్లేదు, ఒక్కరోజు వెళ్ళిపోతాయండి. దేవుడు ఒక చిన్న రోగానికి పంపడంకో కుప్పకూలిపోతుంది. అర్థమవుతుంది? ఒక్క రోజులోనే కుప్పకూలిపోతుంది. యోబు గారు మనం చదువుతుంది, ఒక్క రోజులో మనం ఉన్నాయని కూడా ఆస్తుపాస్తులు పిల్లలు 10 మంది వెళ్ళిపోయి ఏమీ లేదు, ఉన్నాయని వెళ్ళిపోయింది. అలాగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ఏమి తప్పించుకుంటామని అనుకోవడానికి లేదనమాట. అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, సమస్య అనేది ప్రతి మనిషికి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సమస్య అనేది ప్రతి మనిషికి, అంటే దేవుని పిల్లలకు కానివ్వండి, దేవుని నమ్ముకోవడం కానీ సమస్య అనేది వస్తుంది. కానీ నువ్వు చేయగలిగేటువంటి పని ఏదైనా ఉంటే మేలైనది చెయ్యనలిగి ఆరాము చెయ్యని వానికి పుణ్యము కలుగును. బాగుందండి, అదేనా అది కదా. ఏమని కలుగుతుంది, ఏం కలుగుతుందండి? అది అంటే నా వల్ల అవుతుంది, నేను చేయగలుగుతాను, కానీ నేను చేయలేదు. నా వల్ల అవుతుంది, చేయగలుగుతాను, కానీ నేను ఏం చేశాను, చేయగలిగుండి చేయలేదు. చేయలేకపోతే మనం ఏమైనా చేయలేదు, అది ఎవరో తప్పు పట్టండి. కాబట్టి సమస్య అనేది ప్రతి మనిషికి వస్తుంది. కానీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను అవతల వారు మనం చెప్పుకున్నప్పుడు
మనకి 3 స్థితులు ఉన్నాయి. ఒకటి మాట సాయము, రెండోది మోట సాయము, మూడోది ప్రార్థన. మనం ప్రార్థన చేస్తాం మొట్టమొదటిగా, అవకాశం ఉంటే సాయం చేస్తాం, అవకాశం లేకపోతే మాట సాయం కూడా చేయొచ్చు. నా ఇంటికి భోజనానికి వచ్చారనుకోండి, మా అబ్బాయి చెప్పాడు, నాకు ఎవరో కదా, మా అబ్బాయి చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంట, ఇంటి దగ్గర డబ్బులు లేవు. మరి ఫ్రెండ్స్ వచ్చారు, నా దగ్గర డబ్బులు అంటే మరి బాగోదు కదా, తెలిసిపోతుంది కదా. డాడీ అందుకని మనకి తెలిసిన వాళ్ళు పెళ్లి జరుగుతున్నారు తీసుకుపోయినట్టు, వేరే గుడ్ర నెంబర్ 1 పని చేశారు అన్న. అవునా, ఆడికి వచ్చిన ఆలోచన అంతే, సరిపోతాడు చిన్న వయసులో. నా దగ్గర డబ్బులు లేవంట, మా దగ్గర పంచుకున్నాడు. డాడీ మా దగ్గర డబ్బులు లేవు, ఫ్రెండ్స్ వచ్చారు భీమవరం నుంచి నా దగ్గరికి, మరి ఏం చేస్తాను, తీసుకుపోయాను, పెళ్ళికి తీసుకుపోయాను. మంచి పని చేసావమ్మా, శుభ్రమైన భోజనం, హోటల్లో తీసుకెళ్ళి అంత మంచి భోజనం పెట్టించలేవు అంటే మనకు. అంటే దాన్ని ఏమంటారంటే మనసు ఉండాలి ముందు. మనసుంటే మార్గం ఉంటుంది, మనసుంటే మార్గం ఉంటుంది. మనసు లేకపోతే లంకంత పంపుకుంటున్నా సరే నువ్వు ఇంట్లో ఉంటా కుదరదు, ఇక్కడ పడుకుంటా కుదరదు, నువ్వు బయట పడుకో అని చెప్తావు. ఎందుకంటే మనసు లేదు మనకు మెయిన్. కాబట్టి ఇక్కడ మొదటి నుంచి మనం ఒకసారి చదువు ముందు కింద భక్తి గురించి చెప్తున్నారు, అది కూడా కంప్లీట్ చేద్దాం. భక్తిహీనుల గురించి చెప్తూ చూడండి, వీళ్ళు మరి చాలా ప్రమాదం జరుగుతుంది. భక్తిహీనుడు కదులుతున్న సముద్రం వంటి వారు అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలును పైకి వేయదు. ఇది చాలా ప్రమాదం. అందుకనే దేవుని పిల్లలు ఎక్కువ శాతం ఎవరితో సాంగిత్యం చేయాలంటే, దేవుని పిల్లలు ఎక్కువ శాతం అన్యులతో సాంగిత్యం చేయకూడదండి. అంటే అనేది పూర్తిగా దూరం పెట్టమని కదా, దానికి ఒక పద్ధతి ఉందండి. ఎలా అంటే మనము ఎక్కువ శాతం కమ్యూనికేషన్ దేవుని పిల్లలతోటి కమ్యూనికేషన్ కలిగి ఉండాలి. వాళ్ళతో మనం దేవుని వాక్యాలు పంచుకుంటూ ఉండాలి, వాళ్ళకి మంచి చెడ్డ మనం పంచుకుంటూ ఉండాలి, వాళ్ళతో మనం ప్రయాణం చేస్తూ ఉండాలి, సంఘంతోనూ సహవాసంతోనూ. అలా కాకుండా అంగిలతో ఉన్నామనుకో, వాళ్ళు ఏం చెప్తారంటే ఎక్కువ లోకానుసారమైనటువంటి థాట్స్ ఆ బురదట్టుకు వచ్చేస్తున్నా మన మీద ఎత్తగా చూస్తూ ఉంటారు. రే సినిమా చూసేవంటరా అని. అప్పుడు మెల్లిగా తెలియకుండా సాప కింద నీరులాగా మనం కూడా ఏం చేయవరా అంటాం కదా, మనం చెప్పినప్పుడు రో అంటాడు, ఎక్కడదా. మళ్ళీ ఇంకొక సందర్భం మెల్లిగా తెలియకుండా ఏం చేస్తామంటే 8వ కూడిన అగ్నికి సమ్మటి పూటలు తక్కువ అన్నట్టు ఆడుతూ ఉంటే దొంగతో ఉంటే మనం కూడా దొంగనండి. వ్యభిచారం చేస్తుంది ఒక ఊళ్ళో స్త్రీ, అందరికీ తెలుసు. ఆ స్త్రీ కూడా సంసారం చేసి స్త్రీ వెళ్ళిందనుకో, బాగా చెప్పుకుంటారు కదా, మంచి స్త్రీ అని చెప్పుకుంటారా, చెప్తారు. దొంగ కూడా అంతే దొంగ, వ్యభిచారి కూడా తెలితే వ్యభిచారి అంటే ముద్ర పడుతుంది చేసినా చెయ్యకపోయినా. కాబట్టి ఏం జరిగింది, ముంజిగాయలు తిన్నవాళ్ళు వదిలేసి మోసం తిన్నవాళ్ళు పట్టుకున్నారంట. తెలుసా మీకు మాట? ఎలాగా? శుభ్రంగా ముంజిగాయలు కోసేసుకుని హాయిగా తినేసి వెళ్ళిపోయారు. పరిమాణుడు ఎవడైనా మోరలు తింటున్నాడు, ఆని పట్టుకున్నారు వచ్చి. కాబట్టి వీడికి అనుభవం ఉండదు, వాళ్ళకి అనుభవం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ పనిలో ఉంటారు కనుక, అందులో నిపుణత ఉంటుంది కనుక తప్పించుకోవడం తెలుస్తుంది. కానీ వీడేం చేస్తాడో వీడికి తెలియక దొరికిపోతాడు. కనుక ఎక్కువ శాతం దేవుని పిల్లలుగా అన్యులతో అంటే దేవుని ఎరగిన బిడ్డలతో ఎక్కువగా సహవాసం కలిగి ఉండటం అంత మనకు మంచిది కాదు. అలాగని చెప్పేసి వాళ్ళు దూరం పెట్టమని కాదు, అలా అసహించుకోమని కూడా కాదు. కనుక భక్తిహీనులతో మనం ఒకవేళ ప్రయాణం చేస్తే వాళ్ళ బురద ఏమవుతుంది, మైలు బురదను పైకి వేస్తారనమాట. కాబట్టి మనం ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా కోల్డ్ ఫారం కానీ పనిచేసే వాళ్ళ దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళ్ళండి సార్, వెళ్ళాలంటే మన ముక్కులు పగిలిపోతాయి, వాళ్ళకి ఏమనిపించదు. అలా దానికి అలవాటు పడిపోయింది. మనం అక్కడ ఒక అరగంట కాదు పావు గంట కూడా ఉంటానికి మనకి అయిపోయి మనం అలా ఎదిరిగి అనగానే బయటకు వచ్చాకండి, అలా చేస్తున్నారు పనే అనుకుంటాం. కానీ ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది, ఇంకా దుర్గాన్ని మనకి తెలియదు. కనుక మనం అక్కడ నుండి కాసేపు వస్తే మనం కూడా చెప్తుంది దగ్గర ఏదో స్మెల్ వస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ అది కొంతమంది అంటుకుంటున్నాం. అలాగే మనం కూడా బయట ప్రపంచంతో బయట లోకంతో సన్నిహితంగా ఎక్కువ శాతం ఉంటే కనుక మనలో ఎంతో కొంత ఆ ప్రభావం మన మీద పడకుండా ఉండదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరి వచనం, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. ఇది అసలు విషయం. లాస్ట్ కంప్లీట్ విషయం ఏంటంటే, మీకు నెమ్మది కావాలా, శాంతి కావాలా అని. కాబట్టి మన అందరం ఏంటంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య ద్వారా ఆయన వద్దకి, ప్రభు వద్దకి మనం వస్తే మనకి వస్తుంది నెమ్మది, విశ్రాంతి, శాంతి, సమాధానం మనకి అన్నీ కూడా వస్తాయి. అలా కాకుండా
ఇదిగో చూడండి ఇక్కడ చివరి వస్తుంది వాడు చెప్తున్నాడు ఏమంటే దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు సెలవు. అంటే ఈ నెమ్మది లేనటువంటి వ్యక్తులు ఎవరంటే మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. మనకి స్పష్టంగా నెమ్మది లేకుండా ఎవరో ఒకరితోటి ఏదో కళ్ళు పెట్టుకుని ఏదో గొడవ పెట్టుకుని అటు భర్తతోటో లేకపోతే బయట వాళ్ళతోటో ఇంకా ఆ మనిషి కుదురుందో ఎదురుని కుదురు నెమ్మది అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్న ప్రతి అధ్యాయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన ప్రారంభంలో దేవుడే ఏ స్థితిలో ఉన్నాడంట? మహోన్నతుడైన మహాగణుడు మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఉన్నతమైన స్థలంలో నివసించేవాడు ఆయన నలిగిన వారి దగ్గర దీన మనసు వాళ్ళ దగ్గర మనం నివసిస్తారని చెప్తున్నాడు. అంటే మనం కూడా దేవుడు మనం ఉన్నతమైన స్థితిలో మనం ఉంచినప్పటికీ కూడా మనం కూడా నలిగిన వారును దీన మనసు గలవారు ఎవరుంటారు? దేవుని పిల్లలు తప్ప. వాళ్ళ దగ్గరే మనం సాంగత్యం కలిగి వాళ్ళతోటి మనం సన్నిహితంగా ఉంటూ ఉండాలి. అదేవిధంగా రెండో కోణంలో మనం మాట్లాడుతూ రెండో కోణంలో మాట్లాడుతూ కోపిస్తుడు, కోపపడతాడు, శిక్షిస్తాడు, తర్వాత మళ్ళీ ఆయనే మన మీద జారిపడతాడు. మనం కూడా కోపపడలేదనుకోండి, నేను ఎందుకు చెప్పాను కదా, మన పిల్లలే మన మాట కోపపడాలి కానీ కోపపడాడు కానీ పాపము చేయకూడదు. కోపపడాలి కానీ ఆ కోపం ఇప్పుడు దాకా ఉండాలి అంటే మళ్ళీ రేపు తెల్లవారి అంటే సూర్యుడు మళ్ళీ అస్తమించిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ దాన్ని మర్చిపోవాలి అనేది మళ్ళీ మనసులో పెట్టుకుని పగ పాత్రలు ఎత్తదండి. పగ పెట్టుకుని ఈ రోజున ఉన్నారు లేదు, నేను ఎవరిని వ్యక్తిగతంగా చెప్తాను, ఈ రోజు కూడా చాలామంది మనసులో ఏదో పెట్టుకుని కుటుంబాలతో మాట్లాడిన వారు ఉన్నారు. ఎవరినో మనసులో ఏదో పెట్టుకుని వాళ్ళని దూరం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా పెట్టేసి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి మనసు రాని వారు కూడా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే మనం ప్రభు యొక్క శరీరాన్ని ఆయన యొక్క రక్తానికి స్వాతంత్ర ద్రాక్షరసాన్ని తీసుకోవడానికి మనం చేతపడుతున్నాం. కాబట్టి అలాంటివి ఏమైనా మనలో ఉంటే గనక మొట్టమొదటిగా మనం వర్ధలు. కాబట్టి దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ ఇక్కడ ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయా లేదన్నది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అక్కడ చూడండి, మన ఎస్తేరు గ్రంథంలో చూసినప్పుడు ఈ సమయాన్ని బట్టే నువ్వు ఈ దినాన్ని ఇక్కడికి ఒకవేళ నువ్వు వచ్చేవేమో నువ్వు జ్ఞాపకం చేసుకోమని మొదటిగా చెప్తున్నాడు. తను అనుకోవచ్చు, నేను రాజగృహంలో ఉన్నాను కదా, నేను తప్పించుకుంటాను కదా అని ఎస్తేరు అనుకోవచ్చు. కానీ నువ్వు నీ ఇంటి వారు నశిస్తారని చెప్తున్నాడు మొదటిగా. ఇలాంటి సందర్భంలో మనం ఒకసారి చూసినట్లయితే ఆదికాండము 50 అధ్యాయము 20-18. ఆదికాండ 50 అధ్యాయము 20, ఆదికాండ 50 అధ్యాయం 20 చూడండి. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించదు కానీ నేటి దినమున జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. చూడండి, ఇక్కడ కీడును కూడా మేలుగా మార్చుకున్నాడు యోషోబు. ఏమంటాడండి ఆయన? మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ నేటి దినమున జరుగుచున్నట్లుగా గనుక అనగా బహు ప్రజలను బ్రతికించినట్టుగా చూడండి. కీడు వెనకాల మేలు ఉంటుంది, మనకు తెలియదు అంతే. ఈయనేమన్నాడంటే చూడండి, ప్రతి విషయాన్ని మనం దేవుళ్ళు ఉన్న ప్రతి విషయాన్ని ఇలాగే ఆలోచన చేయాలండి. యోషోబు గారు చెప్తున్నాడు, నిజంగా వాళ్ళు అతని మీద కుట్ర పడి అతన్ని ఈర్షించి అసహాయపడి ఆ తమ్ముడిని ఏం చేశారు, పట్టుకెళ్ళి ఉత్తరం పడేశారు. అయితే ఆయన ఇది ఏం చేశారు, ఆ వర్తక వ్యాపారం తీసుకొచ్చి యోషోబుని అమ్మేశారు. అయితే ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకోకపోగా ఏమంటాడంటే, మీరు నాకు అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు మనము ఈ లోకానికి ఎలాగ ఎలుగుగాను దేవుని పిల్లలుగాను దేవుని యొక్క సారూప్యాన్ని మనం చూపించేవారుగాను మనం ఉండాలి. మనము ఒక సందర్భాన్ని బట్టి వారి మీద కోపపడినప్పటికీ మరలా మనం వాళ్ళ మీద మనం జాలి పడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు మనసులో స్మరణం చేసుకుని మన భక్తి జీవితాన్ని అలా కొనసాగిస్తున్నామా లేదనేది ఎవరు కాలే మరి ఒకసారి ఆలోచన చేసుకుని, ఒకవేళ అలా లేనట్లయితే అలా ఉండటానికి ప్రభు యొక్క సహాయాన్ని మీరు అడగాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మన హృదయమనే పలికిన పలికి చేయండి గాక. ఆమేన్.